నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆలు మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను. నేను చేసినట్టు ఒక్కసారి ట్రై చేయండి. అన్నం, చపాతీ, పూరి, ఫ్లేవర్ రైస్లోకి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. కావాల్సిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న 1/2 కేజీ బంగాళాదుంప ముక్కలు, అలాగే 3 మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మసాలా పేస్టు, అలాగే టమాటాలు 2, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. మసాలాకు కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా వేసి ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కొంచెం కొత్తిమీర కూడా వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల కారం, అలాగే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా వేసి ఈ మసాలాలంతా బంగాళదుంపలకు పట్టేలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కర్రీ దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్